నమో వెంకటేశాయ. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశికి గురువు 10వ రాశిలో ఉండడం వల్ల, 10వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి తొందరగా లభించే అవకాశం ఉంటుంది. మరియు ధనపరమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు ధనకారకత్వం ఉండడం వల్ల ధనపరమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అపార్ట్మెంట్లు, కట్టెనీళ్ళు ఇలాంటివి కొనుక్కునే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే టీచింగ్కి గురువు కారణం కాబట్టి వృత్తి స్థానంలో గురువు ఉండడం వల్ల టీచింగ్కి సంబంధించిన వృత్తుల్లో ఉండేవాళ్ళు ఈ వృత్తులలో రాణింపు అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తుల సహాయ సహకారాలు బాగా లభించే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. వారు మీ ఉన్నతికి కూడా బాగా తోడ్పడతారు. అలాగే 4వ స్థానాన్ని గురువు చూడడం వల్ల సుఖ సంతోషాభివృద్ధి, భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూమి లభించడము, అమ్మాలనుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ ధరకి దగ్గరగా అది అమ్ముడుపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా బాగా తక్కువగా ఉంటాయి. అలాగే లోన్లు కూడా తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఎవరైనా బాకీ పడితే కనుక ఆ బాకీలు ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కానీ ఆ డబ్బులు ఈ సమయంలో మీ అప్పులు తీరే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే బంగారు ఆభరణాలు వాటి యొక్క విలువ కూడా పెరిగే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేసే అవకాశం కూడా అధికంగా ఉన్నది. అలాగే ఈ యొక్క లాభస్థానంలోకి ఈ యొక్క గురువు మే 2వ తారీఖు నుంచి మారుతూ ఉండడం వల్ల లాభాభివృద్ధి మరియు లాభాలు బాగా పెరగడం, విద్యార్థులకి చదువులో మార్కులు అధికంగా రావడం మరియు మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడడం, సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే దైవీకమైనటువంటి బలం శక్తి పెంపొందుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి అధికంగా చేసే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడు అయితే అనుకూలమైనటువంటి వధువు, వధువు అయితే అనుకూలమైనటువంటి వరుడు లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మే 2 లోపల భూములు, స్థలాలు మరియు అపార్ట్మెంట్లు మరియు కట్టునిల్లు లాంటివి కొనుగోలు చేసే అవకాశము చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే బిల్డర్లు కూడా ఈ వృత్తిలో రాణింపు ఈ మే 2 దాకా ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంది. అలాగే 3లో కేతువు, అలాగే 9లో రాహు ఉండడం వల్ల ఈ యొక్క ముందరగా కనుక రాహు మహాదశ 18 సంవత్సరాలు పూర్తి అయిపోయినట్లయితే కనుక ఈరురు కూడా అద్భుతంగా యోగిస్తారు. భాగ్యాభివృద్ధి, నిల్వధనము పెంపొందడం, సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు అధికంగా లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే నిల్వధనం, డబ్బు సేవింగ్స్ పెరగడము మరియు దైవికమైన శక్తి బలం పెంపొందడం, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడడం, సభలలో బాగా ప్రసంగించి 10 మందిని ఆకట్టుకోవడం ఇలాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. మంచి చేసినా వేరే వాళ్ళకి అది చెడుగా కనబడి దానివల్ల అవమానాలు పాలయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వృత్తిపరంగా కూడా కొద్దిగా మానసికమైన ఒత్తిడి, స్ట్రెస్ అధికంగా ఉంటుంది. శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే విద్యార్థులకు కూడా స్వల్పంగా మెరిట్ మార్కులు తక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ యొక్క కర్కాటక లగ్నం వాళ్ళు ఫుడ్డు మరియు ఇన్స్టెంట్ ఫుడ్స్, వాటర్ ప్లానెట్స్ మరియు కూల్ డ్రింక్ ప్లానెట్స్
మరియు రెస్టారెంట్లకు సంబంధించినటువంటి పాల సంబంధించిన ఉత్పత్తులు, నౌకా సంబంధమైన క్రయ విక్రయ లావాదేవీలు, ఇట్లాంటి వృత్తులలో ఉండే వాళ్ళకి ఈ వృత్తులలో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. ల్యాండ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ మరియు బంగారం అమ్మకాలు చేసే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి బాగా అనుకూలించే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి మీరు ఈ సమయాలను ఉపయోగించుకొని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే పోలీసు, మిలిటరీ, రక్షణ రంగం మరియు మంత్రులుగా పనిచేసే వాళ్ళు, సలహాదారులుగా పనిచేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక ఈ బుధ దశ కానీ, శుక్రదశ అంతర్దశలు కానీ, మరియు సూర్య దశ కానీ అంతర్దశ కానీ నడిచినట్లయితే కొద్దిగా వేధించి బాధించే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో కనుక ఈ మహాదశలు ముందుగా కంప్లీట్ అయిపోయినట్లయితే ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలు తక్కువగా ఉంటాయి. వాళ్ళకి కంప్లీట్ కానట్లయితే కనుక ఈ ప్రభావాల వల్ల కొన్ని వ్యాధులు, బాధలు కలిగి కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో చంద్ర, కుజ, గురు, ఈ యొక్క కేతు ఈ అంతర్దశలు కానీ దశలు కానీ వచ్చినట్లయితే కనుక మంచి అవకాశాలు లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా వెళ్ళే అవకాశాలు లభిస్తాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరున్న స్థితి నుంచి తొందరగా మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడానికి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు. అలాగే ఈ యొక్క దోష ప్రభావాలను తగ్గించుకొని మీరు దైవికమైన శక్తి పెంపొందించుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క బుధవారము కొద్దిగా ఈ యొక్క పెసలు దానంగా ఇవ్వడం మంచిది. అలాగే ఈ యొక్క నల్ల నువ్వులు మరియు ఈ యొక్క అన్నం, మినపపిండి 3 కలిపి దిష్టి తీసి ఇంటికి పడమర దిక్కును అది పక్షులకి కొంచెంసేపు ఉంచి తర్వాత పక్షులకి ఆహారంగా సమర్పించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే రెగ్యులర్గా కూడా మీరు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రము, అలాగే సుదర్శనానికి సంబంధించిన స్తోత్రం ఏమైనా పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. శుభం.